హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు బ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే పొంగల్ రెసిపీని ఈ వీడియోలో చూస్తాము. ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండి వీడియోలోకి పోతాము. ఫస్ట్ ఒక కప్పు రైస్ ఎత్తుకోవాలి. అదే కప్పులో 3/4 కప్పు పెసరబ్యాల్ వేసి మనము ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసి తడి ఏమీ లేకున్నట్ల ఎత్తి పెట్టుకోవాలి. అనక ఒక కుక్కర్ ఎత్తుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ గీ వేసి మనము వాష్ చేసి పెట్టుకోండి రైస్ అండ్ దాల్ని ఫ్రై చేసుకోవాలి. మనము ఫస్ట్ 2 minutes వచ్చి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అనక ఒక 2 to 3 minutes వచ్చి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకునే దానివల్ల పొంగల్ అనేది కమ్మగా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. మనము ఇప్పుడు ఆ కప్లో మెజర్మెంట్ ఎత్తుకుంటామో రైస్ అండ్ దాల్ని అదే కప్లో వాటర్ వేసుకోవాలి. ఈరోజు నేను 1.25 కప్పు రైస్ ఎత్తుకున్నాను. దాన్ని ఇంకా మనము ఒక 6 కప్పు వాటర్ వేసి సరిపడా ఉప్పు వేసి మనము బాయిల్ చేసేకి పెట్టిడాలి. బాయిల్ చేసి పెట్టినాక మనము తాలింపుకు కావాల్సి ఉండే ఇంగ్రీడియంట్స్ని అంతా ఎత్తుకుంటాము. ఈరోజు నాకు లైట్గా కోల్డ్గా ఉంది, దాన్ని ఇంకనే వాయిస్ ఇట్లుంది, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా మనము మూత పెట్టిన తర్వాత కావాల్సి ఉండే పదార్థాలు రెడీ చేసుకుంటాము. దీనికి కావాల్సి ఉండే పదార్థాలు వచ్చి గ్రీన్ చిల్లీ, జింజరు, కొత్తిమీరాకు, క్యాషులు, కరివేపాకు, అందులో అనంక జీలకర్ర, మిరియాలు, అనంక కొంచెంగా ఇంగువ వేసి రెడీ చేసి ఎత్తిపెట్టుకోవాలి. అనంక ఇట్లా ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం అట్లే రెస్ట్ ఇచ్చేయాలి. ఆ విజిల్ అంతా అణిగే వరకు అట్లా 10 minutes అవుతుంది. 10 minutes అయిన తర్వాత మనము తాలింపు పెట్టుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేను కూడా అంతే 1 part పొంగల్ అని చేస్తాను, డిఫరెంట్గా చేస్తాను. అదంతా నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో షార్ట్స్లో వేస్తాను. తప్పకుండా అవుట్లకిను మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు గీ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో మనకు కావాల్సి ఉండే జింజరు, గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఎత్తుకోండి. కరివేపాకు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత క్యాష్యూస్ ఒక 10 వేసుకోండి. క్యాష్యూస్ అనేది వచ్చి ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. అనక గీ అనేది కూడా ఆప్షనల్దా, మనం గీ వేసేతావా ఆయిల్ వేసి కూడా మనము చేసుకోనొచ్చు. అన్నీ మన ఇష్టానికి తగినట్లు చేంజ్ చేసుకోనొచ్చు కుకింగ్లో మట్టము. ఈరోజు నేను కొత్తిమీరాకు వేసినాను. యాక్చువల్లీ పొంగల్లో ఎవరు కొత్తిమీరాకు వేయరు, బట్ కొత్తిమీరాకు ఫ్లేవర్ వచ్చి నాకు చాలా ఇష్టము. దాన్ని ఇంకా నేను కొత్తిమీరాకును కూడా ఈ పొంగల్లో యాడ్ చేసినాను. ఇట్లా అంతా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు అందులోనే కొంచెం ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి ఎత్తుకోండి. ఇప్పుడు మనము ఉడికించి ఎత్తుకోండే రైస్ అండ్ దాల్ని బాగా మ్యాష్ చేసి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీగా ఉన్నట్లు చూసుకోండి. అట్లా లేకుంటే మనము ఇప్పుడే ఈ టైంలోనే కొంచెం హాట్ వాటర్ వేసి బాగా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేనట్ల మనము ఎత్తుకోనాలి. ఎలా అంటే పొంగల్ అనేది వచ్చి ఆర్తా గట్టి పడుతుంది. దానివల్ల ఇప్పుడు చూడండి, ఈ టైంలో మనకి ఉప్పు కూడా కావాలి అంటే చెక్ చేసుకొని, ఉప్పు సాలలేదు అంటే ఇంకా కొంచెం వేసుకొని మనము చాప్ చేసి పెట్టుకోండి కొరియాండర్ వేసి తాలింపు వేసి బాగా ఒక 4 to 5 minutes ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మరికుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అందరికీను ఈ రెసిపీ నచ్చుతుంది అని ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేసుకుంటాను. బాయ్ బాయ్.